దీపావళికి మరొక 600 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పడం కావచ్చు. 4 ఏళ్లుగా కూడా మరి ఈ ఫీజు రీయింబర్స్మెంట్‌కి సంబంధించిన అంశంలో కాలేజీలు అయితే సుమారు 8-10,000 కోట్లు రావాలని బకాయిలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు. సో మొత్తానికి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది కొంత బకాయిలు ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఇదే క్రమంలో మరి ప్రైవేటు హాస్పిటల్స్ విషయంలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాయి. సో వాటికి సంబంధించిన బిల్స్ కూడా ఇవ్వట్లేదు. ఇక రేపటి నుంచి ప్రైవేటు హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని వాళ్ళు కూడా మరి ఒక కీలక ప్రకటన చేస్తున్న నేపథ్యంలో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం రాజకీయంగా మారిపోయింది. ఒకవైపు యూరియా అనే అంశం మరి హాట్గా మారుతున్న నేపథ్యంలో సో మొత్తానికి ప్రైవేటు విద్య కావచ్చు, ప్రైవేటు వైద్యం కావచ్చు, మరి మొత్తానికి ఈ అంశంలో కొంత ప్రైవేటుకు సంబంధించిన విద్యా విషయంలో కాలేజీలు యథావిధిగా నడవబోతున్నాయి. సో నిన్న జరిగిన చర్చలు ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. సో బంద్ నుంచి వారు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం విరమిస్తున్నట్టు ప్రకటించారు. సో ఈరోజు మరొకసారి ప్రైవేట్ హాస్పిటల్స్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఒకసారి చూద్దాం. సో దాంట్లో మరి ఇదే అంశంలో ఈరోజు చర్చ. ఇక ముందుగా బండి సంజయ్ ఈ అంశంలో నిన్న మరి హాట్ కామెంట్ చేశారు. ఆ బయట కూడా చూద్దాం డిబేట్లోకి వెళ్లే ముందు. ఇక డిబేట్లో మనతో పాల్గొంటున్నారు గోసుల శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, నీలం రమేష్ గారు కాంగ్రెస్ నాయకులు, దిలీప్ ఆచారి గారు బీజేపీ, అలాగే మన్నెం కోటేశ్వరరావు పొలిటికల్ అనలిస్టు ఉన్నారు. ముందుగా మరి ఒకసారి బండి సంజయ్ బయట చూద్దాము, డిబేట్లోకి వెళ్ళాం. సో నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ మరి ప్రభుత్వం ఓవరాల్గా 4 ఏళ్ల నుంచి మరొక 8-10,000 కోట్ల రూపాయలు ప్రైవేటు విద్యాలయాలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించట్లేదు. సో దీంట్లో మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అని ఆయన ప్రశ్నించారు. సో మొత్తానికి ఆ తర్వాత అయితే మరి నిన్న జరిగిన చర్చలు అయితే కొంత పురోగతి కనిపించింది. 1,200 కోట్ల రూపాయలకు ఇప్పటికే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామని ఇచ్చిన హామీలో 50% అయితే 600 కోట్లు రిలీజ్ చేయడానికి వారం రోజుల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే మరి కొంత ప్రైవేటు కాలేజీలకు ఒక రిలాక్సేషన్ ఇచ్చినట్టయింది. సో ముందుగా కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు చెప్పండి. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎట్లా చూద్దాం సార్, ఇది అంతా మరి ప్రైవేటు విద్య వైద్యం అంటే మామూలుగా అయితే ప్రభుత్వ బాధ్యత ఉచిత విద్య ఉచిత వైద్యం అందించాలి. కానీ మన దేశంలో 80 సంవత్సరాలు అవుతుంది, మరి ఇప్పటి వరకు కూడా ఈ అంశంలో ఒక క్లారిటీ రావట్లేదు. ప్రభుత్వాలు మరి ఓట్లేసిన ప్రజల అంశంలో మరి ప్రజలకు చేయాల్సిన కామన్ మినిమం ప్రోగ్రామ్స్ ఇవన్నీ సో కనీస అవసరాల కింద మనం పరిగణిస్తాము. ఈ ప్రజలకు సంబంధించిన వెనుకబాటు కూడా ఈ ప్రైవేటు విద్య పేరుతో ఒకవైపు, వైద్యం పేరుతో ఒకవైపు మరి సామాన్యుల జీవితాలు మరి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండడానికి కారణంగా మారుతున్న నేపథ్యంలో ఇక ప్రైవేటు విద్య ప్రైవేటు వైద్యం కూడా ప్రభుత్వం మరి దానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడం ఎట్లా చూస్తాం సార్? ప్రపంచ బ్యాంకు, IMF అవి నిర్దేశించినటువంటి విధానాల మేరకు ప్రభుత్వాలు పారిశ్రామిక వాణిజ్య రంగాలతో పాటు సేవా రంగం అంటే విద్య వైద్యం వంటి సేవా రంగాల నుంచి కూడా బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకొని వాటిని పూర్తిగా ప్రైవేట్ రంగానికి అప్పగించాలి అనేటువంటిది అవి చేసినటువంటి డిమాండ్ లేదా విధించినటువంటి షరతులు. దానికి అనుగుణంగానే గత 3.5 దశాబ్దాలుగా మన దేశంలో నూతన ఆర్థిక విధానాల పేరుతో అమలు జరుపుతున్నటువంటి సంస్కరణలు పేరేదైనా కానీ దాని యొక్క సారం అదే. ఆ క్రమంలోనే తలెత్తినటువంటి ఒక తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తలెత్తినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ లేదా ఆరోగ్యశ్రీ వంటి పథకాలు మన 2 తెలుగు రాష్ట్రాల్లో తప్ప దేశంలో ఎక్కడ మిగతా ప్రాంతాల్లో ఈ విధంగా ఇంత విస్తృతంగా ఉన్నట్టు ఎక్కడ మనకి కనపడదు. అందువలన ఇది ఒక విధంగా మన పౌరులకి అంటే మన విద్యార్థులకి లేదా మన పౌరులకి ఒక విధంగా అది సానుకూలం అయినప్పుడు సానుకూలమే. ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వాలకి అది ఒక దశలో పెద్ద సమస్యగా లేనిది ఇవాళ ప్రభుత్వాలకి
భారంగా భావిస్తున్నట్టు కనిపిస్తా ఉంది. అందువల్ల ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి ఏమిటి అనేటువంటిది అందరూ కూడా చర్చించాలి. ఇప్పుడు తాజాగా తెలంగాణలో దాదాపు 10,000 కోట్ల రూపాయల మేరకు విద్యా సంస్థలకి, ప్రైవేటు విద్యా సంస్థలకి లేదా ప్రభుత్వ విద్యా సంస్థలకు కావచ్చు ఎక్కడన్నా, వాటికి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అనేటువంటిది ప్రభుత్వం చెల్లించాలి. ఎందుకు ఈ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎందుకు పెరిగిపోతున్నాయంటే, ఒకటి, ఏటేటా ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థలని ఫీజుల్ని మొత్తాన్ని పెంచుకోవడానికి అనుమతిస్తూ ఉంది. అది ఒక కారణం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ కావచ్చు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ని చెల్లించకుండా వాయిదా వేసింది. ఎందుకంటే దానికేమీ వడ్డీ ఇవ్వక్కర్లేదు, లేకపోతే ఇంకోటి ఇవ్వక్కర్లేదు, ఎవరి కోసం వెయిట్ చేస్తారులే అనేటువంటి ఒక భావంతో ఉన్నది. అదే విధంగా ఆరోగ్యశ్రీ కూడా ఇదే విధమైనటువంటి బకాయిలు ఉన్నాయి. అందువల్ల తెలంగాణలో తాజాగా జరిగింది, నిన్న కుదిరినటువంటి ఒప్పందం అనేటువంటిది చూస్తే, అది కూడా గతంలో టోకెన్లు ఇచ్చి, అంటే మీరు బ్యాంకులకు వెళ్ళి డబ్బు వసూలు చేసుకోండి అని టోకెన్లు ఇచ్చారు. కానీ ఆ టోకెన్లకి విలువ లేకుండా పోయింది. ఎందుకంటే ప్రభుత్వం ఆ టోకెన్ల ఖాతాలకు డబ్బు జమ చేయలేదు. అందుకనే అవి టోకెన్లుగా కనిపిస్తాయి తప్ప దానివల్ల ఏం ఉపయోగం లేకపోయింది అనేటువంటి అసంతృప్తితోటి వాళ్ళు సమ్మెకు దిగారు. సమ్మెకు దిగిన తర్వాత ప్రభుత్వము దిగొచ్చింది. ఇది ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవప్రదమైనటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే నిన్న విడుదల చేస్తా ఉన్న 600 కోట్లు వీళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడే, లేకపోతే మీడియాకి ఎక్కినప్పుడే, అప్పుడే చేసి ఉంటే ఇది ఉండేది కాదు. అందుకే పెద్దలు చెప్పారు, అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఈ 600 కోట్లు విడుదల చేసి కూడా అభాస్ పాలైంది అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిణామం. రెండోది, ఆరోగ్యశ్రీ ప్రైవేటు విద్యా సంస్థలు నోటీసులు ఇచ్చి సమ్మెకు వెళ్ళటాన్ని చూసిన తర్వాత ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు కూడా మా సంగతి ఏమిటి, మా బకాయిల సంగతి ఏమిటి అని చెప్పేసి వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చి ఇవాళ అర్ధరాత్రి నుంచి ఇవాళ నుంచి మేము సేవలు నిలిపివేస్తామని ప్రకటించవచ్చు. ఆ చేసిన తర్వాత మేము లేదు 100 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళకి కూడా చెప్పినా కానీ కాదు 100 కోట్లు కాదు, మాకు ఇంకా ఎక్కువ రావాలనేటువంటిది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ 2 ఉదంతాలను చూసిన తర్వాత, లేదా ఈ 2 ఉదంతాల జరుగుతున్నటువంటి సమయంలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమకు రావాల్సినటువంటి బకాయిల గురించి, అదేవిధంగా తమ సమస్యల గురించి కూడా మేము కూడా పోరుబాటు పడతాము, ఆందోళన చేస్తాము అని చెప్పేసి చేసినటువంటి ప్రకటనల్ని మనం చూసాం. అందువలన ప్రభుత్వం పెద్దలు, ముఖ్యంగా ఎన్జిఓలు, ఉపాధ్యాయులకు సంబంధించి బట్టి విక్రమార్క గారి నాయకత్వాన ఒక మంత్రుల కమిటీ వేసి, దాని మీద తర్వాత ఉన్నతాధికారుల కమిటీ వేసి చెప్పినటువంటివి ఏవి కూడా ఆచరణకు రాలేదు. ఆర్థిక సంబంధం కానటువంటి, అంటే డబ్బుతో పని లేనటువంటి సమస్యలను కూడా ఈ ప్రభుత్వం పరిష్కరించలేదు అనేటువంటిది ఉపాధ్యాయ ఎన్జిఓ సంఘాలు తాజాగా చేసినటువంటి విమర్శ. ఎందుకని ఇంత నిర్లక్ష్యం? పోనీ డబ్బు అంటే ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు, చేయలేదు అనుకోవచ్చు. మరి ఎందుకని ఈ విధంగా ఆర్థిక సంబంధం లేనటువంటి అంశాలను కూడా ఎందుకు పరిష్కరించట్లేదు అంటే, అధికార యంత్రాంగం కావచ్చు, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కావచ్చు, పాలకులుగా ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం యొక్క వాళ్ళకేమి పట్టలేదు అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తాం. అందువల్ల రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేది, సమ్మె బాట కావచ్చు, లేకపోతే నిరసన రూపంలో కావచ్చు, రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి నిరసనలు వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ ఫీజు రియంబర్స్మెంట్ దానికి వచ్చేసరికి నెల మేము కొంత ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పినట్టుగా చెప్తున్నారు. దానికి ఏమి రోడ్ మ్యాప్ అట్లాంటిది ఏమీ లేదు. ఎందుకు అంటే ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. గతంలో టోకెన్లు జారీ చేసినటువంటి వాళ్ళకే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అసలు టోకెన్లు లేకుండా ఏమి లేకుండా మేము నెల కొంత ఇస్తామని చెప్తే ఎట్లా నమ్మాలి? ఏమైనప్పటికీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా కొన్ని లోపాలు ఉన్న కారణంగా వాళ్ళు కూడా తెగేదాకా లాగితే మంచిది కాదనేటువంటి ఉద్దేశంతో ఒక సర్దుబాటుగా
దీన్ని అంగీకరించారనేది నా అభిప్రాయం. మరి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు కూడా అదే విధంగా ఏదో ఒక విధమైనటువంటి రాజీతోటి కొంత సడలించేటువంటి అవకాశం ఉందని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, మరి గోసుల శ్రీనివాస్ గారు 4 ఏళ్ల నుంచి